టీ పెట్టిన. అయితే వాళ్ళ తొందరగా వంట చేసి అమ్మ దగ్గరికి పోయినా, ఇక అక్కడ అసలు షూట్ చేసుడే వీలు కాలే. వచ్చి కొంచెంసేపు పడుకున్నా, లేచి టీ పెట్టిన. ఇక అండి బయట 6 గంటలైంది సాయంత్రం, అయినా కూడా ఈరోజు బాగా వెళ్తురుంది. పిల్లులు 2-3 రోజులు ఇక్కడనే ఉన్నాయి వర్షం పడ్డంతసేపు. ఇక నిన్న కొంచెం వర్షం ఏం లేదు, నిన్న కూడా ఎండనే ఉండే. నిన్నటి నుండి మళ్ళీ కనబడతలేవు. 2-3 రోజులు అయితే ఇక్కడనే ఉన్నాయి పొద్దున్న దాకా. ఇప్పుడు మళ్ళీ లేవు. అందుకే పిల్లులు 7 ఇండ్లు తిరుగుతాయి అంటారు. రామచిలుకల అల్లరి ఎక్కడ అది చూడండి, టవర్ మీదకి వచ్చి కూర్చున్నాయి. అవి కూర్చుండాలి. టవర్ మీద ఉందామంటే అక్కడ పెద్ద కొంగు ఉంది, చూసిండ్రా? అక్కడ కొంగు ఉందని అక్కడ కూర్చోలేదు. దగ్గర దాకా వచ్చేసరికి కొంగగా అనిపించింది, వాటికి వెళ్ళిపోయినాయి. పొద్దున సాయంత్రం పక్షులు చాలా కనిపిస్తాయి. అది చూడండి, మళ్ళీ అటు వెళ్ళిపోతున్నాయి రామచిలుకలు. ఇంట్లోకి పెట్టి తాగుదాం. సాయంత్రం నేను టీ తాగిన మా వారి కోసం పెసలు వేయిస్తున్నా. ఇక అంతే, ఒక్క చుక్క నూనె వేసి పెసలు వేసిన. కొంచెం వేడైన తర్వాత దీనిలో వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఉప్పు కారం వేసి తనకిస్తా. అయితే పచ్చి తింటారు కదా పెసలు, మొలకలు ఎత్తినవి తింటారు చాలామంది. కానీ కొందరికి కఫం లాంటిది తయారవుతుంది. అట్లా కాకుండా ఉండాలంటే ఇట్లా కూడా తినవచ్చు. వెల్లుల్లిపాయలు వేస్తే, వెల్లుల్లిపాయలు కూడా చాలా మంచివే కదా. తర్వాత కొంచెం ఉప్పు కారం వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. అట్లా వేస్తున్నా. మరి నేను ఆల్రెడీ టీ తాగినా, ఇక ఇప్పుడు తనకి ఇట్లా వేస్తున్నా. చూడండి, 2-3 వెల్లుల్లిపాయలు దంచి దాంట్లో వేసి, ఎంత చుక్క నూనె వేసిన వెల్లుల్లిపాయలు వేసి కొంచెం ఉప్పు కారం పైనుండి చల్లుదాం అంతే. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసిన, కొంచెం కారం, కొద్దిగా ఉప్పు, అవసరానికి తగ్గట్టు వేసి ఇక స్టవ్ బంద్ చేసుకోవడమే. మంచి వెల్లుల్లిపాయలది కమ్మటి ఫ్లేవర్ వస్తుంది, సూపర్ ఉంటుంది. ఇక ఇవి దీని టీ తాగితే ఈవినింగ్ సరిపోతుంది అంతే. మనకు ఒకవేళ ఇట్లా తినడం ఇష్టం, మామూలుగా ఇట్లా తినడం ఇష్టం లేకపోతే బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ను కూడా అంటే ప్యాన్ మీద పెట్టి హీట్ చేసుకొని మధ్యలో ఇవి పెట్టుకొని అట్లా కూడా తినచ్చు. మీకు ఇష్టం ఉంటే అట్లా కూడా తినచ్చు. మళ్ళీ దాని మీకు వెళ్ళి కొంచెం ఆనియన్స్ చిన్నవి కట్ చేసి పెట్టుకొని అట్లా కూడా తినచ్చు. ఈవినింగ్ టీ టైం స్నాక్ రెడీ అయింది. ఇదిగో, ఇది కూడా ప్లేట్లో పెట్టుకుంటావా? ఇది గొప్పది. ఇట్లా తినాలి, ప్లేట్లో తింటారు ఎవరైనా. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు వేంగమాంబ ముత్యాల హారతి ఇద్దామని అనుకుంటున్నా. ఇక్కడైతే దీపారాధన చేస్తున్నా. ఇంకా 7 వత్తులతోటి మరి వెంకటేశ్వర స్వామికి దీపారాధన. ఇప్పుడు పాట పాడుకుంటా హారతిద్దాం. ఇక్కడైతే ముత్యాలు, ప్లేట్ల ముత్యాలు వేసినాం. ముత్యాలు వేసి ఇక ఇప్పుడు దీపారాధన అయింది కాబట్టి పాట పాడుకుంటూ హారతిద్దాం. శ్రీపన్నగాద్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకారగణ భాస్కరునకు, శ్రీపన్నగాద్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకారగణ భాస్కరునకు, ఆపరాత్మునకు నిత్యాన్నపాయిని అయిన మాంపాలి అలమేలు మంగమ్మకు, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. శ్రీపన్నగాద్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకారగణ భాస్కరునకు, శ్రీపన్నగాద్రివర శిఖరాగ్రవాసునకు. ఇప్పుడే మన వేంగమాంబ ముత్యాల హారతి సంపూర్ణమైంది. ఇక సంపూర్ణమైన తర్వాత మంగళహారతి కింద పెట్టాలి. ఇక ఇప్పుడు ఈ దీపాలు ఇట్లా సంపూర్ణమైతే ఇక మనం పండు, నివేదించిన పండు ఇప్పుడు మనం స్వీకరించవచ్చు.
ఇక వెంగమాంబ ముత్యాల హారతి సంపూర్ణమైంది. బయటకు వెళ్దాం. నేనైతే ఇక్కడ పాట అయిపోయేటప్పుడు గంట కొట్టుకుంటా ఇక లీనమై పాడతారు ఆ పాటల, అట్లనే ఇస్తా. కానీ అన్నీ షూట్ చేసుడు వీలు కాదు. కాకపోతే హారతి ఒక్కసారి పైకి పట్టుకున్నామంటే కింద పెట్టద్దు కాబట్టి పాట అయిపోయిన తర్వాత గంట పక్కకు పెట్టి మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తున్నా. ఇది విషయం. మరి ఇక నా పూజలో నేను వీడియో కోసం ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా మరి మనకు వీడియో కూడా చూపించాలనే ఉద్దేశంతో వీడియో కూడా చూపిస్తున్నా. ఇటు సంపూర్ణమైన పూజ కూడా చేసుకుంటున్నా. ఇప్పుడు బయటకు వెళ్దాం. మనం వెంకటేశ్వర స్వామి వారికి నివేదించిన ఖర్జూర పండు ఇప్పుడు మనం స్వీకరించవచ్చు. అరటి పండ్లు కూడా నివేదించిన. వినాయకునికి మొదటి పూజ కాబట్టి మనం పొద్దున పూజ చేసుకున్నా ఇప్పుడు ఒకటి గణపతి స్తోత్రం చదువుకొని వినాయకుని కూడా ఖర్జూర పండు నివేదించిన. ఇక మనం వత్తులన్నీ సంపూర్ణమవుతున్నాయి. బయటకు వెళ్దాం. ధూపం కూడా వేయచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు వేయద్దు, నాకు అసలే జలుబు ఉందని నేను ధూపం వేయలేదు. ధూపం వేసి వింజమార ఊపి బయటకు వెళ్తాను. ఇప్పుడు వింజమార ఊపి బయటకు వెళ్దాం. అయితే ఇక్కడ నాకు జలుబు ఉంది కాబట్టి నేను ఎక్కువ ధూపం వేస్తలేను, అందుకని చెప్తున్నా. ఇక ఇప్పుడు బయటకు వెళ్దాం. దీపం సంపూర్ణమవుతుంది. వెంగమాంబ ముత్యాల హారతి అయిన తర్వాత పాలు తోడేయడానికి వేడి చేసిన. ఇక బ్రౌన్ రైస్ కూడా పెట్టిన. ఇక